మంది మెసేజెస్ చేస్తూ ఉన్నారనమాట. అసలు యూఎస్లో హౌసెస్ ఎలా ఉంటాయి, బేసిక్గా ఏమేమి ఇస్తారు, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉంటాయి, లేఅవుట్ ఎలా ఉంటుంది, 1 స్టోరీడ్ హౌస్ అయితే ఎలా ఉంటుంది, 2 స్టోరీడ్ హౌస్ అయితే ఎలా ఉంటుంది, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట. మెయిన్ డోర్ ఎంట్రీ ఒకటి ఉంటుంది, గరాజ్ ఎంట్రీ ఒకటి ఉంటుంది అనమాట. మనం గరాజ్ నుంచైనా లోపలికి రావచ్చు, మెయిన్ డోర్ నుంచైనా లోపలికి రావచ్చు. ఫస్ట్ బెడ్రూమ్లో బాత్రూమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి చూపించబోతున్నాను. స్టవ్ ఇస్తారు అండ్ ఓవెన్ ఉంటుంది. ఇది కూడా 5 బర్నర్ స్టవ్. దీనికి కూడా సింగిల్ సింకే ఇచ్చారు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎల్లరిಗೂ నమస్కార. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. ఇప్పటి వరకు మనం 2 స్టోరీడ్ హౌసెస్ ఎలా ఉన్నాయో చూసాము. ఇప్పుడు మీకు సింగిల్ స్టోరీడ్ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మీకు వాటికంటే ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ ఒకటే ఫ్లోర్లో ఉంటాయి కాబట్టి. బట్ యాక్చువల్లీ అయితే 2 స్టోరీ బిల్డింగ్సే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటాయి అనమాట సింగిల్ స్టోరీ కంటే. డిఫరెన్సెస్ మీరే చూసేద్దురండి. ప్రీవియస్ హౌస్లో చూపించినట్టు ఆఫీస్ ఏరియా ఉంది కదా, ఇది ఆఫీస్ ఏరియా కాదనమాట, గెస్ట్ బెడ్రూమ్ లాగా చేశారు. అండ్ దీనికి ఒక క్లాజెట్ స్పేస్ ఇచ్చారు. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ ఫుల్ బాత్రూమ్ ఉంది, మనకి హాఫ్ బాత్రూమ్ కాకుండా. బాత్టబ్ ఉంది, వాటర్ క్లాజెట్ ఉంది అండ్ సింక్ కూడా ఇక్కడే ఇచ్చారు. బాత్టబ్ వద్దనుకునే వాళ్ళు స్టాండింగ్ షవర్స్ కూడా పెట్టించుకుంటారు ఇక్కడ, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా పే చేస్తారు బిల్డర్స్కి. గరాజ్ ఎంట్రీ ఈ హౌస్కి ఇక్కడ ఉందన్నమాట. గరాజ్ చూసారు కదా. నెక్స్ట్ అయితే ఆఫీస్ స్పేస్. బిల్డర్స్ అయితే ప్రతి ఒక్క ఇంటికి ఆఫీస్ రూమ్ ఇవ్వరు, కొన్ని ప్లాన్స్ అండ్ లేఅవుట్స్కి మాత్రమే ఇలా ఆఫీస్ రూమ్స్ వస్తాయి. యూజువలీ 1 స్టోరీడ్ హౌసెస్ కంతా ఆఫీస్ రూమ్ ఉంటుంది. బట్ మనకు ఆఫీస్ రూమ్ వద్దు అంటే దీన్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు. మేబీ దీన్ని ఒక బెడ్రూమ్ లాగా కూడా కన్వర్ట్ చేయించుకోవచ్చు బిల్డర్స్ ఒప్పుకుంటే. లివింగ్ ఏరియాకి ఫ్యాన్ కూడా బిల్డర్సే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా బిల్డర్సే ప్రొవైడ్ చేస్తారు. మనమేం సెపరేట్గా పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మన టేస్ట్ తగినట్టు అది లేదు, కస్టమైజ్ చేసుకోవాలంటే అప్పుడు మనం తీసుకువచ్చి పెట్టించుకోవచ్చు. ఆర్ కన్స్ట్రక్షన్ జరిగే టైంలోనే మనం కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళు చేంజ్ చేస్తారనమాట. నా ప్రీవియస్ వీడియోలో చూపించిన హౌసెస్ అండ్ ఈ వీడియోలో చూపించబోయే హౌసెస్ అన్నీ స్పెక్ హోమ్స్ అంటారు. అంటే ఆల్రెడీ కట్టేసి ఉంటారు అండ్ దీస్ ఆర్ రెడీ టు మూవ్ ఇన్. సో కస్టమైజేషన్కి పెద్ద ఆప్షన్స్ ఉండదు, ఎందుకంటే అన్నీ సెట్ చేసి పెట్టేసి ఉంటారు కాబట్టి. అలా కాకుండా మనం ఫస్ట్ నుంచి కట్టించుకుంటూ ఉంటే ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టవ్ ఉంది కదా, అది సెపరేట్ ఎంటిటీ లాగా ఇచ్చారు. అలా కాకుండా మనము బిల్ట్ ఇన్ స్టవ్ అని ఉంటుంది, అంటే కౌంటర్ టాప్ లోపలే స్టవ్ పెట్టి ఇచ్చేస్తారు. ఇలా సెపరేట్ ఎంటిటీ లాగా కాకుండా అది చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. వాషర్ డ్రైయర్తో పాటు రెఫ్రిజరేటర్ కూడా మనమే కొనుక్కోవాలి. కొంతమంది బిల్డర్స్ మాత్రం రెఫ్రిజరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే చాలా వరకు రెఫ్రిజరేటర్ మన చాయిస్కే వదిలేస్తారు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క రూమ్కి ఇక్కడ వాకిన్ క్లాజెట్ ఆర్ స్లైడింగ్ డోర్సే ఇస్తారు. అలా కాకుండా మనం వార్డ్రోబ్స్ లాగా చేయించుకోవాలి అనుకుంటే మనం అది సెపరేట్గా చేయించుకోవాలి. బిల్డర్స్ అయితే దానికి హెల్ప్ చేయరు. మూవింగ్ అయిన తర్వాత ఇదర్ డిఐవై ప్రాజెక్ట్ లాగా చేసేసుకోవచ్చు. మనకి సప్లైస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ హోమ్ డిపో ఆర్ లోవ్స్లో, అండ్ ఈజీగానే ఉంటుంది చేసుకోవడానికి. లేదు అంటే ఒక సబ్ కాంట్రాక్టర్ని హైర్ చేసుకొని మనము ఒక వార్డ్రోబ్స్ లాగా తయారు చేయించుకోవచ్చు. ఇప్పటి వరకు నోటీస్ చేసినట్లయితే గెస్ట్ బెడ్రూమ్ వేటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, ఎందుకంటే 2-3 బెడ్రూమ్స్కి కలిపి ఒకటే బాత్రూమ్ ఇస్తారు కాబట్టి ఇక్కడ అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలని చెప్పేసి యూజువలీ కామన్ బాత్రూమ్ లాగానే ఇస్తారు, కానీ అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఇవ్వరనమాట. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఇలా స్లైడింగ్ డోర్స్ ఉంటే క్లాజెట్కి దీన్ని ఫుల్ సైజ్ గెస్ట్ బెడ్రూమ్ లాగా కన్సిడర్ చేయరు అని, దీన్ని డెన్ అంటారు అని. సో ఈ ఇంట్లో గెస్ట్ బెడ్రూమ్స్ అన్నీ డెన్స్ లాగానే ఇచ్చారు. కొంతమందికి ఇలా చిన్న చిన్న బెడ్రూమ్స్ 2 ఉండడం కంటే ఒకటే పెద్ద గెస్ట్ బెడ్రూమ్ చేయించుకోవచ్చు కదా అనుకుంటారు. అలా కూడా ఆప్షన్స్ ఉంటాయి. 2 గెస్ట్ బెడ్రూమ్స్ని కలిపి ఒకటే బెడ్రూమ్ లాగా చేయించుకొని దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెట్టించేస్తారు కొంతమంది. కాకపోతే మనం ఏం చేయాలనుకున్నా కూడా కన్స్ట్రక్షన్ టైంలోనే చెప్పాలి బిల్డర్స్కి, ఎందుకంటే ఒకసారి కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం చేంజ్ చేయించాలంటే మనకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి.
అదే కన్స్ట్రక్షన్ టైంలో చెప్పేశామంటే వాళ్ళు అది ఫీజిబుల్ ఆప్షనా కాదా అని మనతో డిస్కస్ చేసి ఒకవేళ ఆప్షన్ ఫీజిబుల్ అయితే మనకు నచ్చినట్టుగానే అది ప్లాన్ చేసి అలా కట్టేస్తారు. చూసారు కదండి, ఇప్పటి వరకు మీకు 3 డిఫరెంట్ లేఅవుట్స్ చూపించాను. 2 అయితే 2 స్టోరీ అండ్ ఒకటైతే 1 స్టోరీ. ఈ మూడిట్లో మీకు ఏదైతే నచ్చిందో ఇప్పటి వరకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ అయితే ఇంకో హౌస్కి వెళ్ళిపోతున్నాం, వచ్చేసేయండి. సో మనం 4th హౌస్కి వచ్చేసాము. ఇది కూడా సింగిల్ స్టోరీడ్ హౌసే. ఇదైతే ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అ నైస్ వ్యూ. దీనికి డోర్స్ ఇచ్చారు. వేరే వాటికంతా మీరు చూస్తే స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు, దీనికి ఇలా ఓపెన్ క్లోజ్ డోర్స్ ఇచ్చారు అనమాట. ఇది ఇంకో గెస్ట్ బెడ్రూమ్. సో బేసికలీ ప్రతి ఒక్క ఓన్ హౌస్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ మినిమం 2 to 3 గెస్ట్ బెడ్రూమ్స్ ఉంటాయి. ఒకవేళ బెడ్రూమ్స్ తక్కువ ఉంటే ఇంకా ఆఫీస్ స్పేసెస్, గేమ్ రూమ్స్ ఇలాంటివన్నీ కవర్ చేసేస్తారు. సో మనం వాటిని కూడా ఒక్కొక్క రూమ్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. గరాజెస్ అయితే చాలా వరకు పెయింట్ చేసి ఇవ్వరు, మనమే చేసుకోవాలి. ఇక్కడ మనం ఇల్లు తీసుకున్న తర్వాత చాలా DIY ప్రాజెక్ట్స్ చేసుకోవాల్సి పడుతుంది. మీరు ఇందాక చూసిన హౌసెస్కి ఈ హౌస్కి డిఫరెన్స్ ఏంటంటే ఐలాండ్ స్పేస్ అనమాట. మీరు అన్ని హౌసెస్కి చూసుంటే ఐలాండ్ మీదే కిచెన్ది సింక్ వచ్చేసింది, బట్ ఈ ఇంటికి ఐలాండ్ సెపరేట్గా ఇచ్చారనమాట. సో మీకు కిచెన్ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక మైక్రోవేవ్, స్టవ్ అండ్ అవెన్ అండ్ ప్యాంట్రీ ఏరియా ఉంది ఈ కిచెన్లో కూడా. ఈ మాస్టర్ బెడ్రూమ్కి చూడండి 3 విండోస్ ఇచ్చారు. ప్రతి ఒక్క మాస్టర్ బెడ్రూమ్కి మినిమం అయితే 2 విండోస్ ఉంటాయి. బ్యాక్యార్డ్ వ్యూ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ మాస్టర్ బాత్రూమ్ ఎస్పెషల్లీ ద క్లాజెట్ ఏరియా నాకు చాలా నచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక చిన్న సైజ్ రూమ్ లాగా ఉంది. ఎంత స్టోరేజ్ స్పేస్ ఉందంటే మనం క్లోజ్ పెట్టుకోవడానికి. మనం చూసిన సెకండ్ హౌస్లో అయితే 2 క్లాజెట్స్ ఇచ్చారు. దాని తర్వాత ఈ పర్టిక్యులర్ రూమ్కి అయితే చాలా పెద్ద క్లాజెట్ ఇచ్చారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఈ మధ్య వాస్తు ప్రకారంగానే ఇల్లు కడుతున్నారు. ఎస్పెషలీ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్కి అయితే డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. ఇక్కడ బిల్డర్స్ అమెరికన్స్ అయినా కూడా వాస్తు గురించి తెలిసి పెట్టుకున్నారు, ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ కొంటూ ఉన్నారు కాబట్టి. ఇదండి డిఫరెంట్ హోమ్ టూర్స్. ఐ హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ మెనీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. చాలా మంది అడిగారు ఓన్ హౌస్ ఒకసారి చూపియండి, ఎలా ఉంటుంది, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూపియండి. నేను చూపించిన ఈ స్టైల్ ఆఫ్ హౌసెస్ అన్ని టెక్సస్లో అనమాట. వేరే స్టేట్స్లో వేరేలాగా ఉంటాయి, బట్ టెక్సస్లో మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క ఇంటికి బ్యాక్ యార్డ్ అయితే ఇచ్చారు. వేరే స్టేట్స్లో వేరేలాగా ఉండొచ్చు. మీరు ఒకవేళ ఆ హౌస్ టూర్స్ చూస్తుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Deepika Sudhir. Thank you so much for watching.